Sai Pallavi garu, I always loved your acting since Premam. యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. అర్జున్ రెడ్డికి హీరోయిన్ కోసము కాస్టింగ్ గురించి ఆలోచిస్తుంటే సమ్ కోఆర్డినేటర్ ఫ్రమ్ కేరళ. I got his number saying that he is the coordinator, but I just got to know that he's not the coordinator. So I spoke to him saying that, see, I have a story about a guy who is destroyed in love, and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said, like, what is the romantic quotient in Arjun Reddy? And I said, like, it is more than what usually we see in Telugu cinema. So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. So usually what happens is, when you hear this, మనకు అనిపిస్తుంది వినే వాళ్ళకి ఎట్లా అంటే even eventually heroines will change over the period of time based on the opportunities. But to see Sai Pallavi not changing at all, it's great. It is really great actually. ఎవరికైనా అదే అనిపిస్తుంది నో విన్నప్పుడు, అవునా చూద్దాంలే పెద్ద ఆపర్చునిటీస్ వస్తే చేస్తారు కావచ్చు అని అనుకుంటాం. బట్ షీఈస్ ద సేమ్ ఫ్రమ్ ద బిగినింగ్ సిన్స్ 10 years I think. Yeah, all the best to the entire cast and crew. And Chandu, all the best, dude. I know Chandu from 6-7 years. అప్పుడప్పుడు కలుస్తుంటాం. అండ్ ఐ హర్డ్ ద స్టోరీ ఫ్రమ్ బనివాసు గారు. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ స్టోరీ. ఐ ఫీల్ ఆల్ ద అక్కినేని ఫ్యాన్స్ ఇట్ విల్ బి అ ఫీస్ట్. ఐ థింక్ దిస్ విల్ బి, ఒక ఫీలింగ్ ఉంది ఇట్స్ సూపర్ హిట్ ఫిలిం అని. నేను చైతన్య గారిది మజిలీకి వచ్చే ఆడియో ఫంక్షన్కి, అది పెద్ద హిట్ అయింది. ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సందీప్ రెడ్డి వంగ గారు, ఐ బిలీవ్ దట్ ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళకి ఒక వాయిస్ ఉండాలి. ఏంటండి తనే every director should have a voice within them, and yours is so unfiltered on screen, and even with your interviews and wherever you go, there's absolutely no filter, and it's so nice and refreshing to see someone who isn't influenced by a lot of things around, where sometimes you feel that we change ourselves for our, sorry చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, మనం sometimes మననే కొంచెం మారుస్తాము కదా, to either please people or get opportunities or for anything. But as human beings, sometimes when you're so unapologetically yourself, it is a revelation on its own. You feel that things happen for the best, and when your passion is in the right place, like how you've gone from Arjun Reddy, you've done a film up north, and right now you're doing bigger films and people look forward to your movies. So that I think is such a big thing. And so thank you so much, sir, for gracing the occasion, coming here and blessing us and wishing us and saying such sweet things. Thank you very much. Tanu na actually manager లేదు, నాకు ఎవరితో మాట్లాడారో తెలీదు, బట్ ఐ థింక్ అర్జున్ రెడ్డి ఎలా రావాలో అలాగే వచ్చింది. శాలిని ఈస్ డన్ అ ఫినామినల్ జాబ్, అండ్ విజయ్ ఆల్సో ఇస్ డన్ అ గ్రేట్ జాబ్. ఐ డోంట్ థింక్ దట్ ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు. ఐ థింక్ దే వర్ మెంట్ టు డూ ఇట్, అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు అట్లీస్ట్ షేర్ దిస్ మెమరీ ఓవర్ హియర్ విత్ అస్. I also want to just deviate immediately. I have to speak about the costume designers over here. శాలిని అండ్ కావ్య, వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్యది నాది చూస్తున్నారు కదా, ఇట్ డజంట్ ఫీల్ లైక్ మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరోలాగా ఉండాలి, అలా ఏం లేదు. యూ కెన్ సీ టోన్ క్లోత్స్ దట్ చైతన్య వాజ్ వేరింగ్. ఇట్స్ సో నైస్ దట్ దే వర్ వెరీ ట్రూ టు వాట్ దే డన్. దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూసాను. ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏం ఇవ్వాలో అదన్నీ వాళ్ళు చేశారు. నాట్ దట్ డైరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాము కాదు, వాళ్ళకి ఒక ఇమాజినేషన్, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా, దే బ్రాట్ దట్ ఆల్సో టు ద టేబుల్, అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్. అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ చైతన్య గారు. లైక్ వాట్ నాగేంద్ర గారు టోల్డ్, చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా, దిస్ విల్ బీ లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా, అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం 1 yearకి ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది. నేను 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను, సో ఐ హ్యావ్ ఫర్గాటన్ దట్స్ హౌ యూ లుక్డ్. యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ పర్సన్. అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది, ఓ తను అలానే ఉన్నారు కదా అనేది. సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిలింకి ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ like older in age or experience or anything, but I've seen that ee film lo oka hunger I see in you, and I think from here it's just going to get you addicted to it and want you to do more such roles and author backed roles. And I nenu nijangane korukuntanu that you should have more films that
inspire you to do more than what you're capable of doing and push you even further because you have all that strength in you. And again, an absolute honor dancing with you because you say that naku dance radu nenu illa chestanu, but you have a rhythm in your body and it's very nice. అండ్ లాస్ట్ థింగ్, నేను శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్పాలి, ఒక ప్రిజన్ ఎలా ఉంటుందో అనే ఒక సెటప్ ఉంటుంది కదా. వీ డోంట్ నో వెదర్ వీవ్ డన్ జస్టిస్, వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ మీరు అక్కడ పడిన కష్టాలు, మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి ఉంది. అండ్ ద స్ట్రెంగ్త్ దట్, ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉంది కదా మీ విమెన్ అందరికీ. ఒక పెద్ద సెల్యూట్ అమ్మా మీరందరికీ, ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఒక ఆ బలం ఉండదు, బట్ ఇంత చేసి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇది మీ ఫిల్మే, మేము కోరుకుంటాము మీరు ఈ ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్, మీ ఎక్స్పీరియన్సెస్ ఇదన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంతే. అండ్ ఇది ఆడియన్స్ అందరికీ, ఎప్పుడు మీరు సినిమాని యూ మేక్, ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ హ్యావ్ సీన్ దట్, వాళ్ళు సినిమాని జీవిస్తారు. అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది దట్ వాళ్ళకి నచ్చుతుంది అని. అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము, మీరందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము. సో థ్యాంక్ యూ సో మచ్. February 7th వస్తుంది, మీకు నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్.